అందరికీ నమస్కారం. నేను మీ శివాని. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, మరి గుప్త నవరాత్రులు అని అంటూ ఉంటారు కదా, మరి లాస్ట్ 3 days ఏం చేయాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం మాతా మరకతస్య మా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. అమ్మవారి యొక్క నవరాత్రులు చివరి 3 రోజులే కాదు, మొదటి నుంచి ఆచరించవలసినటువంటి రోజులు. అంటే ఇవి మనకు ఈ మాఘమాసంలో అమావాస్య అయిపోయింది అంటే ఆ మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసం మొదటి రోజు నుంచి తీసుకుంటే కనుక 30వ తారీఖు నుండి మనకు ఈ అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దీనిని గోప్య నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని పిలుస్తూ ఉంటారు. గోప్యంగా అంటే ఎవరికి చెప్పకుండా మనంతట మనము అంటే మన కోసం మనము మన జన్మ తరింపజేసుకోవడానికి రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని చెప్తాము. అసలు ఈ గుప్త నవరాత్రులు అనేటటువంటివి ఎవరికీ తెలియకుండా రహస్యంగా రాత్రి సమయంలో చేసుకునేటటువంటి నవరాత్రులే ఈ గుప్త నవరాత్రులు. నవ అంటే 9 సంఖ్య అని అర్థం. అంటే 30వ తారీఖు నుండి మనకు ఈ 9 రోజుల పాటుగా జరుపుకునేటటువంటి నవరాత్రులు. చివరి 3 రోజులు ఏంటి అంటే కనుక అమ్మవారికి చాలా ప్రత్యేకమైనటువంటి నవరాత్రులు. మనకు దసరా నవరాత్రి అందరికీ తెలిసినటువంటి చివరి 3 రోజులు ఏంటి? అష్టమి, నవమి, దశమి, విజయదశమి అని చెప్తూ ఉంటాం. అంటే ఈ 3 అమ్మవారికి చాలా ప్రత్యేకం. అలాగే ఈ అమ్మవారికి కూడా ఈ చివరి 3 రోజులు చాలా ప్రత్యేకమైనటువంటి అష్టమి, నవమి, దశమి చాలా ప్రత్యేకమైనటువంటి అని భావిస్తూ ఉంటాం. మొదటి 9 రోజులు కూడా ఆచరించలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో కనీసం ఈ 3 రోజులైనా ఆచరించడం ద్వారా ఈ మిగతా రోజుల యొక్క పుణ్యమంతా కూడా ఈ 3 రోజులు కవర్ చేసుకోవచ్చు. అంటే మీన్స్ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు అని అర్థం. అసలు శ్యామల నవరాత్రులు అంటే శ్యామల అంటే ఎవరు అంటే రాజమాతంగి, మాతంగి అమ్మవారు అని పిలుస్తారు. అమ్మవారి యొక్క వర్ణం ఎలా ఉంటుందో తెలుసా అండి? మనము ఈ ఆకుపచ్చ రంగు అని చెప్పి చూస్తాం, గ్రీన్. ఆ గ్రీన్ రంగు ఎట్లయితే ఉంటుందో ఆ రకమైన, ఇప్పుడు మీ స్టోన్ పెట్టుకున్నా చూసారా, సేమ్ ఆ యొక్క రంగులో అమ్మవారి యొక్క వర్ణం ఉంటుంది. మాత మరకతమైనటువంటి స్వరూపంలో అమ్మవారి యొక్క రంగు అనేటటువంటిది ఉంటుంది. అమ్మవారు దేనికి స్వరూపము? సరస్వతీదేవి యొక్క అమ్మవారి యొక్క ప్రతిరూపమే ఈ మాతంగి అమ్మవారి యొక్క స్వరూపము. అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతుంది. మనకు పేరు ప్రఖ్యాతలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఏది మాట్లాడినా అది సత్యమయ్యేటటువంటి అవకాశం, భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మనలో కలగడానికి అమ్మవారు మనల్ని ప్రేరేపిస్తుంది. అమ్మవారి యొక్క ఉపాసన అంత పవిత్రమైనటువంటిదిగా భావన చేస్తారు. అమ్మవారికి మళ్ళీ 2 రూపాలు ఉన్నాయి. సాత్వికమైనటువంటి రూపం ఒకటి ఉంది, అలాగే ఉగ్ర స్వరూపమైనటువంటి రూపం ఒకటి ఉంది. ఉగ్ర స్వరూపం అంటే మాతంగి అమ్మవారు అని పిలుస్తాము. శాంత స్వరూపము అయితే కనుక శ్యామల అమ్మవారు అని పిలుస్తూ ఉంటాం. అమ్మవారి ఈ శ్యామల అమ్మవారు ఎవరు అంటే లలితా పరమేశ్వరి అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా మంత్రిగా ఉండేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. అంటే ఎప్పుడూ కూడా లలితా పరమేశ్వరి అమ్మవారికి ఎడమ భాగంలో ఉండేటటువంటి తల్లిగా అమ్మవారిని మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ అమ్మవారిని పూజించడం అంటే ఏంటి అంటే కనుక తీరనటువంటి కోరికలు. అలాగే మనకు జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నాం. లైక్ మనిషికి కావాల్సింది ఏంటి? వివాహము, ఉద్యోగము, ఆరోగ్యము, ఐశ్వర్యము, మంచి లగ్జరీ లైఫ్, ఉన్నత పదవులు, మంచి పేరు ప్రఖ్యాతలు, ఇవి కావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇవి కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు సన్యాసితో సమానం. అంటే ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కావాలి అని అనుకుంటే గనక ఈ అమ్మవారిని పూజిస్తే ఇవన్నీ మనకు వస్తాయి అని అంటే గనక ఇదిగో ఈ రాజశ్యామల అమ్మవారిని పూజించడం ద్వారా ఇవన్నీ కూడా మనకు దరి చేరేటటువంటి అవకాశాలు సర్వసాధారణంగా కలుగుతాయి. అలాగే ఈ యొక్క అమ్మవారిని పూజించడం అనేటటువంటిది కూడా చాలా సాహసోపేతమైనటువంటి నియమమే అని చెప్పుకోవాలి. చాలా మట్టుకు చాలా వీడియోస్ అందరూ ఏం చెప్తారంటే చాలా సులువుగా చేసేయవచ్చండి, చాలా ఈజీ అమ్మవారి నవరాత్రులు అని చెప్తుంటారు. కానీ మనం ఎంత కఠోరంగా ఎంత దీక్షతో చేస్తామో అదే ఫలితం అమ్మవారు మనకు అందిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందరూ చెప్పినట్టుగా ఈజీ అండి, దీపాలు వెలిగించేసేయండి, నైవేద్యాలు పెట్టేసేయండి, అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి అనేటటువంటి విధానం ఉండదు. ఆ తల్లికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అంటే 3 రకాలైనటువంటి విధానాలతో అమ్మవారిని మనం అర్చించి పూజిస్తేనే అమ్మవారు మనకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే కనుక ఒక మనిషికి కీలకమైనటువంటి పదవులు కావాలి. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, లేదంటే సీఎం, ఇలా
అవ్వాలి అనే కోరికలు చాలామందికి ఉంటాయి. అలా కావాలి అని అనుకున్నప్పుడు దానికి ఏదైనా ఉపాసన కావాలి. అయితే ఈ అమ్మవారిని ఉపాసించాలి అంటే దానికి సాధన చాలా ముఖ్యం. ఎందుకంటే సాధన సాధ్యతే ఇది సాధ్యం. మనం సాధన చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకోవడంలో మూర్ఖత్వం ఉంటుంది. అందులోనూ మన జాతకంలో యోగం ఉండాలి. ఇప్పుడు పూజించిన ప్రతి ఒక్కరికి అన్నీ రావాలంటే కుదరదు. ఎందుకంటే మన స్తోమత ఎంత, మన అర్హత ఎంత, మనము ఏదో ఎంబీబీఎస్ చదివి నేను లాయర్ చేస్తాను అంటే కుదరదు. ఎందుకంటే మన అర్హతకు తగినటువంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి. అంతకు మించి కోరుకున్నాం అనుకోండి అవి జీవితంలో ఎప్పటికీ కూడా నెరవేరు. కాబట్టి మనిషికి కావాల్సింది ఏంటంటే కాస్త ధనము, బ్రతకడానికి డబ్బు కావాలి, అలాగే ఉండడానికి ఇల్లు కావాలి, అలాగే చేసుకోవడానికి ఉద్యోగం కావాలి. ఇవి సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసినటువంటి కోరికలు. కాబట్టి వీటి కోసము నువ్వు అమ్మవారిని ఆరాధించాలి అంటే కనుక ఈ శ్యామలా నవరాత్రుల్ని చక్కగా ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ అమ్మవారికి వశీకరణ తల్లి అని కూడా పేరు. అంటే రాజ్య వశీకరణ, పురుష వశీకరణ, జన వశీకరణ, స్త్రీ వశీకరణ, అలాగే పంచభూతాత్మికమైనటువంటి సృష్టి స్థితిలయ కారకంలో ఏదైనా వశం చేసుకోవాలి అంటే ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా మనకు వశీకరణ శక్తి కలుగుతుంది. వశీకరణ శక్తి అంటే అర్థం ఏంటి అంటే గనక మనం ఏదైతే ఇష్టపడతామో దాన్ని సాధించుకునేటటువంటి శక్తి అని అర్థం. చాలా మంది వశీకరణ అంటే దాన్ని వేరే ఒక నెగిటివ్ కోణంలో చూస్తారు. వశీకరణ అంటే స్త్రీని వశం చేసుకోవచ్చు, పురుషుని వశం చేసుకోవచ్చు, లేదా మనం ఎవరినైనా వశపరుచుకొని మనం ఏదైనా చేయవచ్చు అని చెప్పి ఒక నెగిటివ్ వేలో తీసుకెళ్లారు. కానీ వశీకరణ అన్నదానికి అర్థం ఏంటంటే మనం ఏదైతే ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ ఇష్టపడుతున్నామో దాన్ని తొందరగా మన వైపు మలుచుకోవడానికి, మన వైపు మనం చెప్పినట్టుగా వినడానికి ఈ వశీకరణ విద్యలు. ఆ వశీకరణ విద్యలు ఎవరి ద్వారా సాధ్యపడతాయంటే ఈ రాజమాతంగి అమ్మవారి వల్ల సాధ్యపడతాయి. అందులో వశీకరణలో ఈ నవరాత్రుల్లో 9 రోజులు ఏదైతే నువ్వు అమ్మవారి యొక్క పీఠం పెట్టుకుని ఆరాధిస్తున్నావో నువ్వు ఒక సంకల్పం, ఏ సంకల్పం కోసం పూజ చేస్తున్నావు? నీకు రాజ్యాధికారం కావాలా, సెలబ్రిటీ స్టేటస్ కావాలా, లేదు అంటే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎదగాలి అని అనుకుంటున్నావా, లేదు అంటే నీకు ధనం కావాలా, లేదు అంటే నువ్వు చెప్పినటువంటి ఏదైతే వాక్కుందో అది సత్యం అవ్వాలా, ఇలా ప్రతి ఒక్కటి మన మనసులో సంకల్పం అనుకొని ఈ 9 గుప్త నవరాత్రులను ఆరాధించడం వల్ల అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. నేను మొదట్లో చెప్పాను, మనస వాచ కర్మణ అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి, అలాగే మనం చేసే విధానం ప్రశాంతంగా ఉండాలి, మనం ఆచరించే పద్ధతి కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి రూపకంగా ఆరాధన చేస్తాం. అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ప్రీతికరం. అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ప్రీతికరం. పరమాన్నము, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఇవి సాత్వికమైనటువంటి నైవేద్యాలు. అలాగే అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఏ రకంగా చేసుకొని చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, అయ్యో నేను చేసుకోవచ్చునా అని చాలామంది భయపడుతూ ఉంటారు. గుప్త నవరాత్రులు అంటే ఎవరికి చెప్పకుండా ఇవి త్రికాలంలో పూజించేటటువంటి విధానాలు. ఉదయకాలం పూజించాలి, మధ్యాహ్నము పూజించాలి, రాత్రి సమయంలో కూడా అమ్మవారికి పూజించాలి. కానీ చాలా మటుకు 3 కాలాలు పూజించడం అంటే అసలు అమ్మవారి జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే 3 కాలాలు అమ్మవారిని పట్టుకొని ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రత్యేకంగా 3 కాలాల్లో ప్రధానమైనటువంటి కాలం ఏంటి అంటే రాత్రి సమయం. ఎందుకంటే అమ్మవారికి రాత్రి పూజ అంటే చాలా విశేషము, అమ్మవారికి చాలా ఇష్టం కూడా. నువ్వు మధ్యాహ్నం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఉదయము సాయంకాలము చేస్తే కనుక అమ్మవారు చాలా సంతోషిస్తుందట. అమ్మవారి యొక్క పటం, రాజశ్యామల అమ్మవారి యొక్క పటం దొరుకుతుంది. ఆ పటం తీసుకొని వచ్చి చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీటను ఏర్పాటు చేసుకొని అమ్మవారి యొక్క పటాన్ని అలంకరణ చేసుకొని చక్కగా దానికి గంధము, పసుపు, కుంకుమ, అక్షతలు, పూలమాలలు వేసి చక్కగా దాని ముందర ఒక కలశ స్థాపన చేసుకోవాలి. కలశ స్థాపన ఎందుకు చేసుకుంటాము అంటే 9 రోజులు దీక్షలో ఉండడానికి. అది అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ప్రత్యక్షంగా అమ్మవారిని పూజించలేము, కానీ అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపాన్ని ఆ కలశంలో ఇమిడీకృతం చేయడం అంటే ఆ కలశంలో అమ్మవారి యొక్క ప్రాణశక్తిని నింపి ఆ కలశాన్ని పూజించడము, ఆ కలశం ముందర గణపతి గౌరీదేవిని ప్రతిష్ఠించడము, అలాగే దీపాలు వెలిగించడము, ఇవన్నీ కూడా అమ్మవారికి ఒక పద్ధతి పూర్వకంగా చేసుకునేటటువంటి అంశాలు. లేదు ఇవన్నీ మాకు కుదరవు అని అన్నారనుకోండి, ఏం చేయాలి? శ్యామలా దండకం అనేటటువంటిది ఉంటుంది. ఆ శ్యామలా దండకాన్ని చదువుకోవడము, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఉంటాయి, శ్యామలా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి నామాలు, ఇవన్నీ కూడా అవన్నీ చదువుకోవడం, ఉచ్చరించడం ద్వారా కూడా అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక్కసారి మన మీద పడింది అంటే ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి శక్తి మనకు వస్తుంది.
ఈ యొక్క భూలోకాలను ఏలేటటువంటి శక్తి మనకు వస్తుంది. అంత శక్తి రావాలి అని అంటే నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత అమ్మవారిని సేవించాలి, మనసులో అమ్మవారిని తప్ప ఇతర విషయాలు కూడా రాకుండా నువ్వు నీ మనసుని నీ ఆధీనంలో నీ కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే నువ్వు ఎంత కష్టపడితే నీ దగ్గరికి వస్తుంది ఆ తల్లి. కాబట్టి ఎవరైనా అసలు ఎవరు చెప్తే ఈజీగా ఉంటుందండి చేసేసుకోండి అంటే నమ్మకండి. ఎందుకంటే మనసా వాచా కర్మ త్రికరణ శుద్ధితో చేస్తేనే నీలో ఒక చక్రం అంటే మనకు సహస్రాది చక్రాలు ఉంటాయి. ఆ సహస్రాది చక్రాలు యాక్టివేట్ కావాలి అంటే ఫస్ట్ నీలో నీకు నమ్మకం ఏర్పడి నీలో నువ్వు ఒక తపోశక్తిని పెంచుకునేటటువంటి అర్హత కలిగినటువంటి ఒక హోప్ని పెంచుకొని అప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే అప్పుడు అమ్మవారు మనతో మాట్లాడుతుంది. అమ్మవారు అంటే తల్లి మనకేం చేయాలో ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను కదా అండి, ఒక్క విషయం మీరు నమ్ముతారు నమ్మరు, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో మనము ఏదైనా ఒక శక్తిని ఆరాధిస్తున్నాము, నిరంతరం దాన్ని సాధన చేస్తున్నామంటే స్వయంగా ఆ శక్తితో మాట్లాడేటటువంటి ఒక అర్హత మనిషికి కలుగుతుంది. అది నిజంగా చాలా కఠోరమైనటువంటి దీక్ష చేస్తే కానీ అంత శక్తి రాదు. ఇప్పటికీ కూడా నాగసాధువులు, అఘోరీలు, బాబాలు దేవుడితో మాట్లాడతారు. దేవుడు వీళ్ళకు అనేక రకాల సూచనలు అందిస్తాడు. ప్రకృతి విలయాల్ని కూడా ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉంటాయి అని అంటారు కదా. అవి 100% వాస్తవం. ఎందుకంటే వాళ్ళు మనస వాచ కర్మణ వాళ్ళు మొత్తం వాళ్ళ యొక్క శరీరాన్ని, వాళ్ళ మనసుని, వాళ్ళ బుద్ధిని, వాళ్ళ ఆలోచన అన్నింటినీ కూడా భగవంతుడి మీదే నిమగ్నం చేసేస్తారు. వాళ్ళకి ఇక వేరే లోకం వేరే ప్రపంచం అంటూ ఏమీ లేదు. ఆ రకమైనటువంటి స్థితిలోకి వెళితే కానీ మనకు భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా దొరకదు. ఏదో రోజు పూజ చేస్తున్నామండి, రోజు దీపం పెడుతున్నామండి, రోజు గుడికి వెళుతున్నామండి, అది నీ జీవితంలో నువ్వు మనిషిగా పుట్టినందుకు చేయవలసినటువంటి కర్తవ్యాలు. ఇప్పుడు నేను మనిషిగా పుట్టాను, నేను రోజు ఈ శరీరం బ్రతకాలి అంటే నేను అన్నం తినాలి, చక్కగా టిఫిన్లు చేయాలి, ఈ శరీరానికి చక్కగా సుగంధ లేపనాలు రాసుకోవాలి, చక్కగా రోజు స్నానం చేయాలి. అంటే నీ దినచర్యలో ఇవన్నీ రోజు చేసేటటువంటి అంశాలు ఎలాగైతే ఉంటాయో నువ్వు రోజు పూజించడము, గుడికి వెళ్ళడం అనేటువంటి నీ జీవితంలో కర్తవ్యం. కానీ ఆ కర్తవ్యాన్ని దాటి ఇంకో అడుగు ముందుకు వెయ్యాలి అని అంటే ఇలాంటి సాధనలు చేస్తే సాక్షాత్తు ఆ జగన్మాత కూడా మనతో మాట్లాడే శక్తి మనకు అందిస్తుందట. అందుకే ఈ గుప్త నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని నిష్కల్మషమైనటువంటి మనసుతో పూజించి చక్కగా అమ్మవారిని ఆరాధిస్తారో ఆ తల్లి మనతో మాట్లాడే శక్తిని మనకిస్తుంది. ఆ తల్లి మనం ఏం చేయాలో ఒక మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ గుప్త నవరాత్రులు అంత విశేషమైనటువంటివి. అమ్మవారికి నేను చెప్పినటువంటి నైవేద్యాలు చెప్పాను. అలాగే ఏ రకంగా పూజించాలి, ఏ రకంగా పీటను పెట్టుకోవాలి, అలాగే 9 రోజులు అఖండంగా పూజ చేస్తామనుకున్నటువంటి వారు అఖండ దీపాన్ని కూడా వెలిగించాలి. 9 రోజులు ఆరకుండా చూసుకోవాలి, నేల మీద పడుకోవాలి, ఒకే పూట భోజనం చేయాలి, ఈ యొక్క సాంగత్యానికి దూరంగా అంటే ఈ యొక్క సాంసారికమైనటువంటి సాంగత్యానికి దూరంగా ఉండాలి, అందరినీ కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా మన మనసులో భావన చేసుకోవాలి. ఇన్ని నియమాలు ఉంటాయి అమ్మవారి యొక్క శ్యామలా నవరాత్రి అమ్మవారికి. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా చేసేసాము, గురువుగారు అలా చెప్పారు ఇలా చెప్పారు అనేటటువంటిది కాదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టు, ఒక శక్తిని నువ్వు ఆరాధిస్తున్నావు అనంటే నీలో శక్తి చైతన్యం పొంది నువ్వు ఎప్పుడైతే ఆ అమ్మవారి మీద ఏకాగ్రత పెంచుకుంటావో ఆ తల్లి స్వయంగా నీతో మాట్లాడుతుంది. భూత భవిష్యత్ వర్తమానాదులు కూడా నీకు తెలిసేటటువంటి జ్ఞానం అనేటటువంటిది నీకు ఏర్పడుతుంది. అందుకే ఈ శ్యామలా నవరాత్రులు ఇంత విశేషమైనటువంటివి. ఈ లాస్ట్ 3 రోజులే కాదు 9 రోజులు చేసుకోండి. ఒకవేళ చేసుకోలేనటువంటి వారు ఉన్నారు అని అంటే ఈ మిగతా 3 రోజులు, చివరి 3 రోజులు ఉంటాయి కదా, ఆ 3 రోజుల్లో చక్కగా అమ్మవారి యొక్క స్వరూపంగా ముత్తైదువులను పిలిచి అంటే సుహాసిని ఉంటారు కదా, వాళ్ళని పిలిచి భోజనాలు పెట్టండి. లేదా కన్య పిల్లలు ఉంటారు కదా, ఈ యొక్క కన్యా పూజ అని చెప్పేసి చేస్తుంటారు. ఆ కన్య పిల్లలకు పిలిచి ఇంటి దగ్గర వాళ్ళకు ఈ యొక్క పసుబొట్టుని ఇవ్వండి. అంటే ఒక రవిక కనుమ 2 అరటిపళ్ళు తాంబూలం ఇవ్వడం అనేటటువంటిది కూడా చేస్తున్నారు. ఈ రకమైన పద్ధతి చేసుకోండి. వీలైతే ఈ గుప్త నవరాత్రిలో ఏదో ఒక రోజు ఎంచుకొని మాతంగి అమ్మవారి యొక్క యాగం ఉంటుంది, రాజశ్యామల యాగం. ఆ యాగాన్ని నిర్వహణ చేసుకోండి. తద్వారా మీకు 9 రోజులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం ఆ యాగం ద్వారా మీకు కలుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాలు చేసుకోండి. ఇది కేవలము చాలామంది అనుకుంటారు, ఇది కేవలం గురువుగారు నేను ఈ నవరాత్రుల్లో చేసుకోవచ్చా, ఇంకెప్పుడైనా చేసుకోవచ్చా అంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని 365 రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ అమ్మవారికి కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి కదా, ప్రత్యేకమైనటువంటి రోజులు అని పిలుస్తారు. ఆ ప్రత్యేకమైనటువంటి రోజులు ఇదిగో ఈ మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు. కాబట్టి ఈ శ్యామలా నవరాత్రుల్లో నువ్వు ఆరాధన చేస్తే ఇంకా నీకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఇప్పుడు నీ పుట్టినరోజు నాడు నీకు విషెస్ చెప్తే నువ్వు ఆనందిస్తావు.
నీ పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఒక 10 రోజులకి 20 రోజులకి చెప్తే ఆనందిస్తావు, కానీ అయిపోయిన తర్వాత ఆనందిస్తావు. కాబట్టి పెద్ద దానికి దీనికి తేడా ఏంటి? నీ పుట్టినరోజు నాడు నీకు విషెస్ చెప్తే ఎంత నువ్వు ఆనందపడతావో, అయిన తర్వాత చెప్తే ఆనందం ఉంటుంది, కానీ అంత ఆనందం ఉండదు కదా. కాబట్టి ఎప్పుడైనా సరే అమ్మవారికి వచ్చే నవరాత్రులు ఒక విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ నవరాత్రుల్లో, గుప్త నవరాత్రులు ఎవరైతే రాజశ్యామల యాగం చేస్తారో వాళ్ళకు అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరి గుప్త నవరాత్రుల గురించి ఇంత చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు. గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలి, ఆ సమయంలో మనం అమ్మవారికి ఏ రకంగా పూజ చేయాలి, ఎటువంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలనే విషయాలను మనం తెలుసుకున్నాం కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.